వేదికపై ఉన్నటువంటి దైవజనులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ వందనాలు. పీటర్ బ్రదర్లకు, మరి సహోదరి మరియకు, వారి పిల్లలకు, వారిని ప్రేమించి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ చక్కటి మందిరంలో వందనాలు. అలాగే పొట్లాడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక ప్రార్థన దీపోత్సవంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను 2 వచనాలు చదివేసి నేను కూర్చుంటాను. మొదటిగా ఏషియా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనము. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములను, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అర్థమపడింది. మరి ఈ స్థలంలో మరి పొట్లాడ గ్రామ ప్రజలు చేసేటువంటి ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకించాలని, మరి మీ అందరికీ ఒక గొప్ప ఆనందం కలగజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక వాక్య భాగం జకరియా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినముల్లో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వద్దుమని చెప్పుదు. మరి పొట్లాడ గ్రామ ప్రజలకు దేవుడు తోడుగా ఉన్నాడని అనేకులకు వినబడాలి. వీళ్ళకు దేవుడు తోడుగా ఉన్నాడు, వీరి కుటుంబాల్లో గొప్ప కార్యములు జరుగుతున్నవి అనేసి అనేక మంది ప్రజలు గ్రహించి మరి మందిరానికి వద్దుమని వారందరూ చెప్పాలని, మరి ఈ మందిరము ఈరోజు ఇది ప్రారంభమే, ఇంకా ఎంతో ఆశీర్వదించబడాలని, అనేక స్థలాల్లో విస్తరింపబడాలని, మరి మందిరం కూడా ఇంకా ఇదే కాదు ఇంకా పెద్దగా కట్టబడాలని నేను కోరుకుంటున్నాను. బ్రదర్ని పిల్లల్ని దేవుడు ఆశీర్వదించి దీవించుగాక నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు సమయం వచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ తల్లి. చక్కని గ్రీటింగ్స్ తెలియజేసిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిగా మన మధ్యలో జ్యోత్స్నా శంకర్ గారు పాట పాడతారు. పల్లవి 2 వచనాలు మాత్రమే, సమయం లేదు. వెంటనే